తెలంగాణలో బీసీ సంఘాల తెలంగాణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ బంద్ కు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. విద్యా సంస్థలు, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నాయి. బంద్ కు టీజేఎస్, ఆర్టీసీ కూడా మద్దతు తెలపాలని బీసీ సంఘాలు కోరాయి. ఇక దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా కొంతమేర సుముఖత వ్యక్తం చేశాయి. దీంతో ఉదయం నుంచి జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అటు దీపావళి పండుగకు ఊర్లకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్లో బీసీ బంద్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. బస్టాండ్లన్నీ కూడా వెలవెలబోతున్నాయి. కరీంనగర్లోని బస్టాండ్ ఎదుట బీసీ నేతలంతా కూడా ఆందోళనకు దిగారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో మీ అభిప్రాయం ఏంటి? బీసీ బంద్ విషయంలో అంటే మీరు దేనికి చేస్తున్నారు? ఎందుకంటే హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. మీ బంద్ అనేది ఎవరికి వ్యతిరేకంగా? బంద్ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు మేము ఈ పోరాటం చేస్తాం. 42% కాంగ్రెస్ ప్రభుత్వమే బీసీలకు 42% ఇస్తామని చెప్పి కామారెడ్డి ఎలక్షన్ల ముందు డిక్లరేషన్ ఇచ్చారు. 6 నెలల్లో మేము గవర్నమెంట్కి రాగానే ఇస్తామని చెప్పి ఇప్పటివరకు 2 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పటివరకు దాన్ని ఊసే లేదు. బీసీలకు ఇవ్వాలనే ఆలోచనలకు ఎటువంటి లేదు. బీసీలకు ఈ 40% రిజర్వేషన్ వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నట్టు తెలుస్తోంది. బీసీ సంఘాల నేతలు, బీసీ సంఘాలు రాజకీయ పార్టీల వైపు వెళ్లకుండా ఒక స్వచ్ఛందమైన ఉద్యమం చేసే అవకాశం లేదా? 100% ఉన్నది. ఏ పార్టీకి మేము తొత్తులం కాదు. బీసీల రాజ్యాధికారం కోసమే మేము కొట్లాడుతున్నాం. రాజ్యాధికారం సాధించుకుంటాం. తెలంగాణ ఏ విధంగా కరీంనగర్ జిల్లా మొదలైందో, కరీంనగర్ జిల్లా తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో అదే విధంగా బీసీల రాజ్యాధికారం కోసం బీసీ జెండానే మోసం, కానీ ఏ పార్టీ జెండా మోయం. ఎందుకంటే పార్టీలతోటి మాకు పని లేదు. ఇన్నేళ్ళ బట్టి 80 సంవత్సరాల అటువంటి 100 సంవత్సరాల కాంగ్రెస్, 60 సంవత్సరాల బీజేపీ జెండలు మోసి కండలు మోసుకొని కష్టపడితే ఇవాళ బీసీలకు ఎక్కడ న్యాయం జరిగింది? ఎక్కడున్నా న్యాయం? అందుకోసమే ఏ జెండా మోసే బీసీలం కాదు. ఈ రోజు నుండి మా జెండా మేమే మోస్తాం, మా నినాదం మేమే వేస్తాం, మేమే రాజ్యాధికారం సాధించుకుంటాం. మాకు ఎవరితోటి పొత్తు లేదు. ఏ పార్టీ జెండా మోయమని చెప్పి కంఠాపథంగా చెబుతున్నాము. మీరు 42 డిక్లరేషన్ మేము ఏమన్నామా? ఆ ప్రభుత్వం 33ను 23 చేస్తుంది. ఈ ప్రభుత్వం 42 ఇస్తానంటది. ప్రభుత్వంలోకి వస్తావు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి ఇప్పటికూ మభ్యపెట్టుకుంటే మారడకాయ చేసుకుంటే ఇవాళ మమ్మల్ని కాలం వెళ్ళదీస్తున్నావు. మేము గత 25 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసుకుంటూ వస్తున్నాం. మా ఉద్యమాలు మీకు కనబడతలేవా? మా రిజర్వేషన్ మీకు కనబడతా ఇవ్వడానికి సాధనవుతలేదా? ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో మా ఓట్లతోటి మేమే రాజ్యాధికారం తెచ్చుకుందాం. ఇన్ని రోజులు మా ఓట్లతోటి మీరున్నారు. ఇప్పటి నుండి మేమే రాజ్యాధికారం కొట్లాడతామని నిత్యమో కార్యక్రమం చేసి కొట్లాడుకుందాం తెలియజేసుకుంటున్నాం. మొత్తంగా బీసీ బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే డిపోల ఎదుట అన్ని బీసీ సంఘాల నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే అని అంటున్నారు. మరోవైపు రాజకీయ పార్టీల వైఖరిని కూడా బీసీ సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్.